తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి సారాంశం ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమై ఈ సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చెందిన కొందరు ఎంపీటీసీలు సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ తెరాస కండువాలు కూడా కప్పారు. దీనిపై ఇదివరకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ఫిర్యాదులు చేశారు. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వివరణ కోరింది. మరోమారు ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ ప్రతినిధులు ఢిల్లీలో కలిశారు. ఈ నేపథ్యంలో వారు ఈ అంశాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి అధికారిక నివాసంతో పాటు ఇటు సచివాలయంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ఎన్నికల సంఘం తప్పని. దీని నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కేటీఆర్ కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని 48 గంటల్లో సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘం ఈ మేరకు ముఖ్యమంత్రికి, మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. నిన్నటి తేదీతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో కూడా నోటీసులను పేర్కొంది. శ్వేత, ధన్యవాదాలు రఘువర్ధన్.